కాశ్మీర్ ఒక అద్భుతమైన ప్లేస్. ఇంత అందమైన ప్లేస్‌ని ఖచ్చితంగా కళ్ళతో చూసేయాలని అందరూ అనుకుంటారు. అలా అనుకునే నేను గూడా కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్ చేసేసాను. అండ్ ఫినిష్ అయిన తర్వాత నారానాగ్ అనే విలేజ్ నుంచి నేనైతే కంగన్ అనే విలేజ్‌కి వెళ్తున్నా. యూజువల్లీ అందరూ ఎయిర్‌పోర్ట్‌కో లేకపోతే శ్రీనగర్‌కి వెళ్లి అక్కడ స్టే చేస్తూ ఉంటారు. మరి నేను 1 అవర్ 20 మినిట్స్ ట్రావెల్ చేసి కంగన్‌కి ఎందుకెళ్తున్నాను అంటే కేజీఎల్ ట్రెక్ నేను చేసింది వెస్టర్న్ మౌంటైన్స్ అనే ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ అనమాట. సో, ఆ ఏజెన్సీ ఫౌండరే రాహుల్. సో, తన కాశ్మీర్ ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి పిలిచినప్పుడు నో అని చెప్పలేం గదా! మేము అందుకే అక్కడికి వెళ్తున్నామనమాట. వెళ్ళే దారిలో అద్భుతమైన వ్యూస్ కానీ, లోకల్ పీపుల్ చెప్పే స్టోరీస్ కానీ, వాళ్ళ గురించి తెలుసుకునే విధానం, ఆ ప్రాసెస్ ఎవ్రీథింగ్ మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు. వన్ నీడ్ టు ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి గూడా అదృష్టం ఉండాలని నేనంటాను. ఎందుకంటే అది అంత ఈజీగా పాసిబుల్ అవ్వదు. అండ్ వాళ్ళ ఇల్లు చూసారా? ఇంటి బయట ఆ పొలాలు చూసారా? ఇది ఇండియాలో ఉండే ఒక ప్లేస్ లాగా అనిపించదు. అండ్ ఇవన్నీ యాపిల్ చెట్లనమాట. గ్రీన్ కలర్ యాపిల్స్ ఉన్నాయి. చెట్టుకి ఆకులన్నీ గూడా పైకి టువర్డ్స్ స్కైకి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వాల్‌నట్ చెట్లు అండ్ అలాగే పియర్స్ చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ మేము 7 డేస్ ట్రెక్ చేసి అలిసిపోయి రెస్ట్ లేక అండ్ ప్రాపర్ షెల్టర్ లేక అంటే క్యాంప్‌లో ఉంటాం గదా! ఒక ప్రాపర్ బెడ్ మీద పడుకోవాలని అనిపిస్తూ ఉంటది కదా! ఇంత టైర్డ్ అయిన సిట్యుయేషన్‌లో రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత డెలీషియస్ బిర్యానీని చూడగానే వచ్చే ఆనందం గురించి అస్సలు చెప్పలేను. ఐ యామ్ సో థాంక్‌ఫుల్ అండ్ సో హ్యాపీ. ఇంత ప్రేమగా, ఆప్యాయతగా చూసుకున్నందుకు. అండ్ అక్కడ రాహుల్‌కుండే ఒక లోకల్ ఫ్రెండ్‌కి మమ్మల్ని అప్పగించేసి, ఇక్కడ లోకల్‌లో ఉండే ప్లేసులను చూపించేయమని పంపిస్తే, తను కూడా చాలా ఓపికగా మాతో టైమ్ స్పెండ్ చేసి, అక్కడుండే చాలా విషయాలు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాటర్ ఫ్లో అవుతున్న దాని పేరు నాలా సింధ్ అనమాట. సో, ఇక్కడ మొత్తం ఎంత హ్యూజ్‌గా వాటర్ ఫ్లో అవుతుందంటే, చాలా ఫోర్స్‌గా వస్తూ ఉన్నాయి. ఇవి చూస్తే ఒక్క నిమిషం ఏదో పాలులాగా అనిపించింది. అండ్ అక్కడ ఒక ఫుట్ బ్రిడ్జ్ ఉందనమాట. అలా రోడ్డు మీద నుంచి ఆ ఫుట్ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే ఒక మౌంటైన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆల్రెడీ చాలా రోజులు మౌంటైన్స్ చూసి అదెంత అందంగా ఉన్నా ఆ అందాన్ని అప్రిషియేట్ చేయలేకపోయాను. అండ్ అలా లోపలికి వెళ్ళగానే ఎప్పుడెప్పుడో రాళ్ళతో కట్టేసిన ఆ ఇల్లు కనిపించింది. అలా తిరిగేసిన తర్వాత ఆ లోకల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పిందనమాట టీ తాగడానికి. సరే అని చెప్పేసి మేము గూడా అలా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కాశ్మీరీ హౌసెస్ అంతా కూడా డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ మొత్తం గూడా కార్పెట్స్‌తో ఉంటుంది. అండ్ స్పెషల్లీ గెస్ట్ కోసమే ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర సామాన్లు తక్కువుంటాయి. స్పేస్ ఎక్కువుంటుంది. అండ్ ఆల్సో చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటారనమాట. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి కెమమైల్ ఫ్లవర్స్ అన్నమాట. యూజువల్లీ హైదరాబాద్‌లో టీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ కాబట్టి దాన్ని రికార్డ్ చేశా. ఇక్కడేమో కుప్పలు కుప్పలుగా ఉన్నా ఎవరు పట్టించుకోరు. అండ్ ఇది వాళ్ళ కిచెన్. అండ్ ఇక్కడ ఎన్నో కబుర్లు మాట్లాడుకొని అండ్ తను మా కోసం స్పెషల్ ఈ కాశ్మీరీ కావా ప్రిపేర్ చేస్తుంది. అంటే జనరల్లీ వాళ్ళ కుకింగ్ స్టైల్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అన్నీ మేము తెలుసుకున్నామనమాట. అండ్ ఈ గ్లాస్ చాలా యూనిక్‌గా అనిపించింది. కాశ్మీరీ పీపుల్ పాత ట్రెడిషన్ నుంచి ఇది యూజ్ చేస్తారనమాట. నేను అది ఎక్కడ కొంటారు? ఎలా దొరుకుద్ది? అని చాలా క్వెషన్స్ అడిగేశాను. అండ్ దాని తర్వాత గెస్ట్ రూమ్‌లోకొచ్చేసి అలా ఒక చిన్న మ్యాట్ ఏసారు. అది చాలా బావుంది. కార్పెట్ లైక్ వెల్వెట్‌తో అందంగా ఉందనమాట. మా కోసం చేసిన స్పెషల్ కాశ్మీరీ కావా హాట్‌గా తను చాలా ప్రేమగా పెట్టేస్తూ అండ్ ఆల్సో స్నాక్స్ అవి గూడా పెట్టారనుకోండి. అవన్నీ రికార్డ్ చేయలేదు. అండ్ వి ఆర్ సో హ్యాపీ. ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇలాంటి ఒక ప్రేమ, ఆప్యాయత పొందడం గూడా అదృష్టమనే చెప్పుకోవాలి. అండ్ రాహుల్ వాళ్ళ ఇంటి దగ్గర మేము దిగిన పిక్చర్ అండ్ వాళ్ళ ఇంటి బయట ఉన్న ఫ్లవర్స్ అండ్ వ్యూస్ అండ్ వాళ్ళ హౌస్ బయట నుంచి ఇలా కనిపిస్తుంది. లోపల మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎవ్రీథింగ్ వాస్ లైక్ వావ్! తర్వాత మేము మళ్ళీ శ్రీనగర్‌కొచ్చేసాం. బ్యాక్ టు మేము ఇనీషియల్లీ ఏ హోటల్‌లో అయితే ఉన్నామో అక్కడికే వచ్చేసాం. హోటల్ మన్నత్. ఎందుకంటే మా బడ్జెట్‌లో అదే కంఫర్టబుల్‌గా అనిపించింది. వచ్చిన తర్వాత ఉన్న బట్టలన్నీ అక్కడే ఉతికేసుకున్నాను. సో, మళ్ళీ హైదరాబాద్‌కి ఎవరు తీసుకొస్తారు అని చెప్పేసి అది సంగతి. అండ్ ఈవినింగ్ ప్రశాంతంగా అలా దాల్లెక్కి రైడ్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. మా షికారా రైడ్ ఓనర్. शिकारा वाला हूँ ना मैं मेरा नाम है जोरावर असली निकनेम है टसना करो तो ढोला वो एक साइड टसना करो तो ढोला वो एंटीना वो मेन में काम हो गया देखो कितने घूम बैठे हुए हैं खाओ और खिलाओ आ जाओ और फिर कह रहे सारना वो है ओ उधर बैठा मैं उधर ही बैठा है ना इधर ही ढोला वो एक साइड
షికారా రైడ్ దాల్ లేక్ లో ఎక్కాము. సో ఇది సెకండ్ టైం. ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్ చూడడానికి Little lotus flower, lotus lake, कमल का फूल. ఈ లేక్ గురించి అయితే స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ శ్రీనగర్ కానీ ఎవరన్నా వస్తున్నారంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ లో ఈ ప్లేస్ ని పెట్టేసుకుంటారనమాట. యూజువల్లీ వీళ్ళ లాంగ్వేజ్ లో లేక్ అంటే దాల్ అని అర్థం. మనం ఏం చేసాం, లేక్ ని లేక్ తో కలిపేసి దాల్ లేక్ గా అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ లేక్. అండ్ చాలా మంది లోకల్స్ కానీ టూరిస్టులు కానీ చూడాలనుకునే ఒక హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ శ్రీనగర్. ఎస్పెషల్లీ లోకల్ వైబ్ లో ఫోటోలు దిగడానికి ఇలా షికారా బోట్ల పైన వాళ్ళు వస్తారనమాట. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇస్తారు. 150, 200, 300 అలాంటి ప్రైస్ రేంజ్ తో మౌంటైన్ వ్యూ తో ఈ వాటర్ లో బోట్ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని రెడీ చేసి ఫోటో అయితే దిగమని అడుగుతారు. ఇంట్రెస్టెడ్ ఉంటే దిగొచ్చు. మేము బడ్జెట్ గురించి ఆలోచించి దిగలేదనుకోండి. అండ్ ఈ ప్లేస్ ఒక ఇంపార్టెంట్ కమర్షియల్ సోర్స్ కూడా అనుకోండి లోకల్స్ కి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ప్లాంట్స్ ని హార్వెస్ట్ చేస్తారు అండ్ ఫిషింగ్ చేస్తారు. అండ్ లోకల్ పీపుల్ ఇక్కడ బోట్ హౌస్లు కానీ రెస్టారెంట్స్ కానీ లేకపోతే టూరిజం మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ లైక్ హ్యాపీగా ఇలా వాటర్లో షికారా ఎక్కేసి అలా చెట్లని బోట్ హౌసెస్ని అలా రోడ్ని మౌంటైన్స్ని ఈ నేచర్ని వాటర్ని స్కైని వాట్ నాట్ యూ నేమ్ ఇట్ ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈ అద్భుతమైన యూనివర్స్ని ఆస్వాదిస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. మేమైతే చాలా సార్లు షికారా రైడ్ చేసాము. అంటే లైక్ ఉన్న అన్ని రోజులు ప్రతిరోజు ఊరికే అదొక హాబీ లాగా పదండి షికారా రైడ్ అని ఎక్కేయడం, అలా కూర్చోవడం, రోజుకొక డైరెక్షన్ వెళ్ళడం, చూడడం ఆ సన్సెట్ ని ఆ వాటర్ ని ఒక పీస్ఫుల్ గా చేసిన పనినే ప్రతిరోజు చేసినట్టు అనిపించింది. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ రియలీ వాల్యుబుల్ ఫర్ మీ. ఎందుకంటే ఎప్పుడు హడావిడిగా ఒక ప్లేస్కి వెళ్ళి చూసామా అయిపోయింది పదండి అని చెప్పేసి అన్నట్టు కాకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను. ఈ రోజు అయితే షికారా రైడ్ చేయడానికి వన్ ఆఫ్ ది ప్రయోర్ కారణం ఈ లోటస్ ఫ్లవర్స్ ని చూడడానికి. యూజువల్లీ ఇవి చిన్నగా లేవు, మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ చాలా హ్యూజ్ లోటసెస్ అన్నమాట. లైక్ నేను కాశ్మీర్లో చాలా చాలా చూశాను. పర్టికులర్లీ ఈ దాల్ లేక్ లో చూడాలి అని అనుకుని బోట్ హౌస్ నడిపే షికారా రైడ్ పర్సన్ ని అడిగితే మేము మాట్లాడుకుని దానికోసమే ఒక రైడ్ కి వెళ్ళి అక్కడ కొంతసేపు దగ్గర నుంచి చేతులతో పట్టుకుని ఆ లోటస్ ని ఆ వ్యూని ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. వింటర్లో ఈ ప్లేస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తం లైక్ స్నోతో కానీ లేకపోతే మౌంటైన్ అంతా కూడా లైక్ వైట్ వండర్ లాగా కనిపిస్తుంటది అనమాట. ఈ లేక్ ఆల్మోస్ట్ 15.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ లేక్ నుంచి మొఘల్ ఎరాలో ఉండే గార్డెన్స్ అంటే షాలిమార్ బాగ్ లేదంటే నిషాద్ బాగ్ అంటే ఎంపైర్ జహాంగీర్ కట్టించిన ఆ గార్డెన్స్ ని మనం చూడొచ్చు. పార్కులకి వెళ్ళొచ్చు, హౌస్ బోట్ లో ఉండొచ్చు, హోటల్స్ లో ఉండొచ్చు, షాపింగ్ చేయొచ్చు. అక్కడ కనిపిస్తున్నన్ని కూడా వాటర్ లో ఉండే హౌస్ బోట్స్ అక్కడ ఇవన్నీ ఎలా పెట్టారా బాబు అనిపించేలాగా ఉంటుంది. అంటే లైక్ ఇండియాలోనే ఉంటూ ఇండియా కాదు ఇది వేరే ఒక కంట్రీ అని ఒక వైబ్ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది. కంప్లీట్లీ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా టూరిజం ప్లేసెస్కి మనం వెళ్ళే ఉంటాం కానీ ఇక్కడ మనుషులు కానీ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కానీ అండ్ ఆల్సో వీళ్ళు మనకి నార్మల్గా అనిపించారు. పీపుల్ కూడా కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ లివింగ్ ఎవ్రీథింగ్ వేరేలాగా ఉంటుంది. కలర్ఫుల్ షికారాస్తో ఈ వాటర్లో అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ హోటల్లో మీరు ఉండాలి అంటే హౌస్ బోట్లో ఉండాలి అంటే ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ 2500 నుంచి ఉంటాయి. కొన్నిసార్లు డిస్కౌంట్స్ కూడా పెడతారు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ అగోడా యాప్ ఆర్ booking.com లో చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. లోకల్గా మాట్లాడుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ మోసపోవద్దు. ఎందుకంటే ప్రైసెస్ టూ మచ్ చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మీరు సగానికి సగం అడగాలి. అంటే వాళ్ళకేదో అన్యాయం చేయాలని కాదు, బట్ ప్రాక్టికల్లీ అక్కడ అలాగే జరుగుతుంది. అండ్ ఇక్కడ దాల్ లేక్లో చాలా థింగ్స్ అమ్మడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు 1600 అన్నారు అంటే మీరు 250కో 300కో కొనాలి. మేము మోసపోయాం కాబట్టి చెప్తున్నాం. అది వాళ్ళు దాని మీద డిపెండ్ అయి ఉంటారు. బట్ తప్పదు, కొన్నిసార్లు మనం కూడా అలర్ట్గా ఉంటే కొంచెం బెటర్. ఈ లేక్ నుంచి ఫ్లోటింగ్ గార్డెన్స్ చూడొచ్చు. అండ్ ఈ లోటస్ ఫ్లవర్స్ మేము ఏదైతే చూసామో అది ఓన్లీ జూలై నుంచి ఆగస్ట్ వరకు మాత్రమే చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. మేము వెళ్ళింది అదే సీజన్లో కాబట్టి వి గాట్ ది ఛాన్స్. అండ్ ఈ షికారా రైడ్ ప్రైసెస్ బోర్డు మీద పెట్టేసి ఉంటారనమాట. ఇక్కడ ఘాట్స్ లాగా ఉంటాయి. మేము 10B దగ్గర నుంచి ఎక్కాము. సో ఇవి మీరు ప్రయోర్గా బుక్ చేసుకునే అవసరం లేదు. అండ్ ఆల్సో ఆ ఘాట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవసరం కూడా లేదు. మీరు ఆ పక్క రోడ్లోకి వెళ్ళి వెళ్తూ ఉంటే వీళ్ళందరూ షికారా ఎక్కండి ఎక్కండి అని చెప్పేసి అడుగుతూనే ఉంటారనమాట. అండ్ బోర్డుల మీద పెట్టిన ప్రైసెస్ అక్కడ ఎవరు ఫాలో
అవ్వరు. అంటే ఎవ్రీ ఇయర్ ఈ ప్రైస్ రేంజ్ అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు. బట్ లోకల్ పీపుల్ చెప్తారు లైక్ 1 అవర్‌కి, 30 మినిట్స్‌కి 1200, 600 అని చెప్పేసి ఉండే పీపుల్ బట్టి. బట్ మేమైతే ప్రతిరోజు పర్ పర్సన్ ₹100 అంటే ఓవరాల్‌గా మేము 3 మెంబర్స్ 1 అవర్ షికారా రైడ్‌కి 300 మాత్రమే పే చేసాము. కొన్నిసార్లు జనాలు లేకపోయినా, లేకపోతే ఈవినింగ్ టైమ్‌లో లేట్ అయిపోతుందన్నప్పుడు 250కే తీసుకెళ్తాము. పదండి ఎక్కేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో, మీరు బార్గెయిన్ చేసి మాక్సిమం 500 కన్నా ఎక్కువ పెట్టొద్దు ఫర్ 1 అవర్ షికారా రైడ్. बहुत मजा డే 2 అయింది దాల్ లేక్ షికారా రైడ్ దగ్గర. రీల్స్ చేయాలి ఇప్పుడు మేము, మీరు వెళ్ళిపోండి. ఇది చూడు, ఫోటో చూడు, అది ఫ్రేమ్ కింద పైపులు చెప్పులు ప్యాంటు ఎన్నుంటే అని పెడుతుంది. అండ్ ఓవరాల్ గా నేను చెప్పాను కదా 4 టైమ్స్ అట్లా వెళ్ళాను. సన్సెట్ అయితే ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్లోటింగ్ మార్కెట్, గార్డెన్స్, హౌస్ బోట్, షాపింగ్, బ్యాక్ డ్రాప్, మౌంటైన్స్, పిక్స్ దిగడం అన్ని లైక్ వావ్. అండ్ మీరు అక్కడ నుంచి తర్వాత సాయంత్రం సన్సెట్ చూసి నైట్ వ్యూ కూడా చూసి అక్కడ ఉండే స్ట్రీట్స్ లో షాపింగ్ చేసి హ్యాపీగా శ్రీనగర్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.